అంతర్జాతీయంగా భారత్ పరపతిని పెంచుకుంటున్న సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అయోధ్య రామ మందిరం ఇప్పుడు సాకారమైంది. శతాబ్దాల వివాదం పరిష్కారం, దశాబ్దాల కళ సాకారంతో ప్రపంచవ్యాప్తంగా రామనామం మార్మోగింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆఖరికి ఇజ్రాయెల్ కూడా రామ మందిర ప్రాణ ప్రతిష్టపై హర్షం వ్యక్తం చేసింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక వీక్షించడానికి న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ సహా అమెరికాలోని 300 ప్రముఖ ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయగా భక్తులంతా భక్తి పారవస్యంతో తిలకించారు. వివిధ నగరాల్లో వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. 10 రాష్ట్రాల్లో 40కి పైగా బిల్ బోర్డులను విశ్వ హిందూ పరిషత్ విభాగం ఏర్పాటు చేసింది. ఇక దేవాలయాల్లో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది. కాషాయ జెండాలు చేతబూని కాలిఫోర్నియాలో 1100 మంది కార్ల ర్యాలీని చేపట్టారు. న్యూజెర్సీలో 350 కార్లతో పరేడ్ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ షోలో 100కు పైగా టెస్లా కార్లు పాల్గొన్నాయి. మొత్తం 21 నగరాల్లో టెస్లా కారు ర్యాలీలు జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కూడా రామమయమైంది. ఇక అయోధ్య నుంచి యూకేలోకి ప్రవాస భారతీయుల కోసం అక్షింతలు, కలశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అక్షింతలను అక్కడి రామ భక్తులకు పంచిపెట్టారు. ప్రాణ ప్రతిష్ఠా వేళ యూకేలో ప్రత్యేకంగా లడ్డూలు తయారు చేయించారు. వాటిని భక్తులకు ప్రసాదంగా ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనూ రామ భక్తులు 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే కెనడాలోని ఒంటారియోలోని ఓక్విల్లే, బ్రాంప్టన్ పట్టణాలు జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర దినోత్సవంగా ప్రకటించాయి. బ్రాంప్టన్, ప్రాక్టిక్ బ్రౌన్, ఓక్విల్లే, రాబ్ బర్టన్ మేయర్లు ఈ ప్రకటన చేశారు. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అపారమైన సాంస్కృతిక, మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉందని, ఇది శతాబ్దాల వివాదానికి ముగింపును సూచిస్తుందని, హిందువుల కల నెరవేరుతుందని, అయోధ్యలో ఆలయ ప్రతిష్టను చారిత్రక ఘట్టంగా జరుపుకోవాలని మేయర్లు ఇద్దరు తమ తమ పట్టణాల్లో నివసించే హిందువులకు పిలుపునిచ్చారు. ఇక ఫ్రాన్స్ లో భారతీయులు గ్రాండ్ రథయాత్ర చేపట్టారు. ప్యారిస్ లోని డి లా చాపెల్ వద్ద గణేష్ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై నగరంలోని ప్రముఖ ప్రదేశాల గుండా కొనసాగింది. అయోధ్య వేడుకపై ఈఫిల్ టవర్ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్ మొదలైన దేశాల్లోనూ ఇదే సందడి నెలకొంది. అలాగే మారిషస్ జనాభాలో 48% హిందువులే. కాగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ నిర్ణయంతో జనవరి 22న ఆ దేశంలోని హిందూ ప్రభుత్వ అధికారులకు 2 గంటల స్పెషల్ బ్రేక్ ప్రకటించింది. దీనితో స్థానిక కార్యక్రమాల్లో హిందూ సమాజం ఉత్సాహంగా పాల్గొనేందుకు వీలు కల్పించింది. ఈ సందర్భంగా ఆ దేశ హై కమిషనర్ ఢిల్లు మాట్లాడుతూ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ భారత్ కు మాత్రమే కాదు, మారిషస్ ప్రజలకు కూడా అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అని అన్నారు. ఇక ఇక్కడి హిందూ దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. ద్వీపం అంతటా ఉన్న అన్ని దేవాలయాలను సంప్రదాయ మట్టి దీపాలతో ప్రకాశింపజేశారు. రామాయణ పదం వేడుకలో భాగంగా ఆలయాల ప్రాంగణాలన్నీ రామాయణంలోని శ్లోకాలతో ప్రతిధ్వనించాయి. అన్ని దేవాలయాలలో రోజంతా రామాయణ పదం పారాయణం కొనసాగింది. అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్టకు గుర్తుగా జరిగే మారిషస్ సనాతన్ ధర్మ దేవాలయాల సమాఖ్య ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దానికి ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా మారిషస్ అంతటా జనవరి 15న మకర సంక్రాంతి నుండి హిందూ సమాజం వేడుకల మూడ్లోనే ఉంది. అన్ని దేవాలయాల్లో రామాయణ శ్లోకాల పఠనం జరిగింది. ఇక నేపాల్లో రామ మందిర ప్రతిష్టాపన వేడుకలు అంబరాన్నట్టాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడిన వేళ
సీతాదేవి స్వస్థలం నేపాల్లోని జనక్పూర్ ధామ్లో వేడుకలు హోరెత్తాయి. జనక్పూర్లోని మాతా సీతాదేవి ఆలయం రంగురంగుల విద్యుత్ కాంతుల్లో మెరిసింది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు జనక్పూర్ ధామ్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న పెద్ద అంతా దీక్షలో పాల్గొన్నారు. గుడిలో నిర్వహించిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. జనక్పూర్ జానకీదేవి ఆలయం సీతారామ నామస్మరణతో మారుమోగింది. లౌడ్ స్పీకర్లలో శ్రీరాముడి పాటలు, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. సోమవారం జనక్పూర్ ధామ్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగాయి. వేడుకల్లో భాగంగా సింధూరం, పువ్వులతో రాముడి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా జనక్పూర్ ధామ్లోని ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించే కార్యక్రమం చేపట్టారు. సుమారు 2.5 లక్షల దీపాలను వెలిగించేందుకు సన్నాహాలు చేశారు. కరేబియన్ దేశాలైన ట్రినిడాడ్ టొబాగోలో కూడా 5,000 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన ప్రజలు అయోధ్యలో రామ్లల్లా పవిత్రోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించారు. రామ జన్మభూమి స్థాపన సమితి, ట్రినిడాడ్ టొబాగో భారతీయ ప్రవాసులు కమ్యూనిటీ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు, రామ గీతాలు ఆలపించారు. 550 దీపాలను వెలిగించి ఉత్సవం జరిపారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున హిందువులు పాల్గొన్నందున ట్రినిడాడ్ టొబాగోలోని భారత హైకమిషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ దేశంలో ఇండో ట్రినిడాడియన్లు, టొబాగోనియన్లు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దేశంలో ఉన్న 1.4 మిలియన్ల జనాభాలో 42% మంది వీళ్లే కావటం విశేషం. దీంతో అక్కడ రామమందిర ప్రాణప్రతిష్ఠ పండుగగా జరుపుకున్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరపు ప్రాణప్రతిష్ఠలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అనుభవించిన నిరీక్షణ, ఆనందం ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపించింది. రామమందిర ప్రతిష్ఠా వేడుక ప్రపంచవ్యాప్తంగా కనుల విందు చేసింది. రాముడి బోధనల సార్వత్రిక ప్రాముఖ్యతను, హిందువుల సాంస్కృతిక వారసత్వాన్ని ఈ పండుగ హైలైట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ప్రాణ ప్రతిష్ఠా వేడుకలో ఆనంద డోలికలు ఊగారు. సరిహద్దులు దాటి విశ్వాసం, హిందూ భక్తి పారవస్యం కమ్యూనిటీలను ఒకచోట చేర్చింది. ఇకపై అయోధ్య నగరం అంతర్జాతీయంగా అతి పెద్ద తీర్థయాత్రా స్థలంగా అవతరించింది.